వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జనరల్ సైన్స్లో భాగంగా గత పోటీ పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల మీద ఆల్రెడీ మనం పార్ట్ 3 వరకు వీడియోలు చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ 4 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, పాములలో ఉండే విషపూరిత గ్రంథులను వేటితో పోల్చవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 సకశేరుకాలలోని లాలాజల గ్రంథులు. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించబడు చేప? ఆన్సర్ ఆప్షన్ 3 గాంబూసియా ఎఫినిస్. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణవాహిక పూర్తిగా అభివృద్ధి చెంది మరియు ఫైలాకకు చెందిన మొదటి జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పెరేటిమా. నెక్స్ట్ క్వశ్చన్, ఓటో లారింగో రైనాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 చెవి, ముక్కు, గొంతు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బ్రాంకైటిస్ వ్యాధి దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4 శ్వాసనాళం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రేచీకటిని నయం చేయడానికి ఏది అవసరం? ఆన్సర్ ఆప్షన్ 4 కెరోటిన్ ఉన్న క్యారెట్లను తినడం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత విషపూరితమైన ఉభయచరాల్లో ఒకటి అయినది ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బ్లూ డాట్ మాండూకం. నెక్స్ట్ క్వశ్చన్, అనాసస్ కెమోసస్ అనేది ఏ ఫలం యొక్క శాస్త్రీయ నామం? ఆన్సర్ ఆప్షన్ 3 అనస పండు. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియ ఏ కాంతిలో ఎక్కువగా జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 అరుణాకాంతి. నెక్స్ట్ క్వశ్చన్, ముత్యములు ఈ క్రింది వానిలో దేని నుండి ఉత్పత్తి అగును? ఆన్సర్ ఆప్షన్ 4 మొలస్కా. నెక్స్ట్ క్వశ్చన్, కోసేసిన తర్వాత 2 నుండి 3 వారాల్లోనే తన పూర్వశక్తిని తిరిగి దాదాపు 85% వరకు పెంచుకునే సామర్థ్యం గల మానవ శరీర అవయవం ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా పుట్టిన బేబీలో నిమిషానికి శ్వాసక్రియ ఎన్నిసార్లు జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 26 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒరైజా సెటైవా అనేది క్రింది వానిలో దేని యొక్క శాస్త్రీయ నామం? ఆన్సర్ ఆప్షన్ 4 వరి. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై విజయవంతంగా జీవిస్తున్న అతిపెద్ద జీవ సమూహం? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్థోపాడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో దేహము పెరుగుదలకు సంబంధించిన గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 థైరాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, నేరస్తులను పట్టుకోవడానికి కుక్కలను ఉపయోగిస్తారు ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ 4 కుక్కలలో గ్రూణాగ్రాహకం మనిషిలో కంటే దాదాపు 40 రెట్లు ఎక్కువ కాబట్టి వాటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చర్మం యొక్క బయటి పొరను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎపిడెర్మిస్. నెక్స్ట్ క్వశ్చన్, అస్టిగ్మాటిజం అను దృష్టి లోపము సవరించుటకు ఉపయోగించబడేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 స్తూపాకార కటకములు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇక్టియాలజీ ఏ అధ్యయన శాస్త్రం? ఆన్సర్ ఆప్షన్ 1 చేపలు వాటి స్వరూప లక్షణాల అధ్యయనం. నెక్స్ట్ క్వశ్చన్, సరీసృపాల గుండెలో 3 గదులుంటాయి. ఈ సమూహంలోని ఏకైక మినహాయింపు గలది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మొసలి. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాలీలకు ప్రీతి పాత్రమైన హిల్సా చేప 1 కిలో బరువు పెరగటానికి ఎంత కాలం పడుతుంది?
ఆన్సర్ ఆప్షన్ 2 3 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణాంధత ఉన్నవారు సాధారణంగా ఏ రంగును చూడటానికి కష్టం? ఆన్సర్ ఆప్షన్ 3 ఎరుపు, ఆకుపచ్చ, లేజామా. నెక్స్ట్ క్వశ్చన్, ముత్యాలలో ఉండే ప్రధాన ఘటకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 కాల్షియం కార్బోనేట్ మరియు మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్, పాముల్లో కింగ్ కోబ్రా ఒకటే తన గూడును తాను ఏర్పాటు చేసుకుంటుంది. అది తన సొంత గూడు తయారు చేసుకోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇది అండోత్పాదక పాము. గూడులో గుట్టు పెట్టి అవి పొదిగేదాకా వాటిని కాపాడుకుంటుంది. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.